This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లెస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంఎస్ఎంఈ పాలసీ 2024లో ఆవిష్కరించిన సీఎం, పెట్టుబడిదారులకు అండగా ఉంటామని హామీ. ఏపీ కేబినెట్ నేటి భేటీ ప్రారంభం. హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు. తెలంగాణలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. హైదరాబాద్ లో కొనసాగుతున్న నిమజ్జనాలు గత ఏడాది కంటే మెరుగైన పరిస్థితి ఉందన్న సిపి ఆనంద్. గణేష్ నిమజ్జనం త్వరగా పూర్తి చేసేందుకు 25,000 మంది సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. 2 షిఫ్టుల్లో పనిచేశారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత మెరుగ్గా ఉందని తెలిపారు. బుధవారం ఉదయం 5 గంటలకి గణేష్ శోభయాత్ర చివరి భాగం ఏంజ్ మార్కెట్ వరకు చేరుకుందన్నారు. కొన్ని వాహనాలు మాత్రమే అప్రోచ్ రోడ్లో ఉన్నాయని తెలిపారు. 8-9 గంటల మధ్య దాదాపు రోడ్లన్నీ సాధారణ ట్రాఫిక్ వెళ్లేందుకు వీలుగా అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు సిపి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ శ్రీలత, హైదరాబాద్ నగరంలో నిన్నటి వరకు కూడా నిమజ్జనాలు చాలా ప్రశాంతంగా సాగాయి. అంతేకాకుండా బడా గణేశుడి నిమజ్జనం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 3 గంటల ముందుగానే నిమజ్జనం అయితే ప్రశాంత వాతావరణంలో జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సివి ఆనంద్ కూడా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోని జంక్షన్స్ ఏవైతే ట్రాఫిక్ జంక్షన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఈ నిమజ్జనాలన్నీ కూడా నిన్న రాత్రి 7 గంటల వరకు కూడా నిమజ్జనాలు జరిగాయి. ఆ తర్వాత చిన్న చిన్న విగ్రహాలు కొంచెం దూరం నుండి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కాకుండా నగరానికి అవతల వైపులో ఉండే కొన్ని విగ్రహాలు కూడా సాగర్ లోని నిమజ్జనం జరగడం అయితే జరిగినట్లుగా తెలుపుతున్నారు. ఈ రోజు 7 గంటల లోపు ఈ విగ్రహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సాగర్ లో నిమజ్జనం అయితే అయ్యాయి. మరికొన్ని చిన్న చిన్న విగ్రహాలు కాస్త లేట్ అయినవి, ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. అవి కూడా ఈ రోజు 11 గంటల వరకు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా నిమజ్జనాలన్నీ కూడా కంప్లీట్ అవుతాయని కూడా వారికి ఉన్న లెక్కల ప్రకారం చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఎక్కడైతే ట్రాఫిక్ ఆంక్షలు విధించారో భారీ గేట్ల ఏర్పాటు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో క్లియరెన్స్ చేయడంతో పాటు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఎక్కడెక్కడనైతే నిన్నటి హడావిడిలో జరిగిన చెత్త కావచ్చు, ఆ క్లియరెన్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా కొంతవరకు ఎక్కడెక్కడనైతే ఆ ట్రాఫిక్ ఆంక్షలు విధించారో అవి కూడా పూర్తి స్థాయిలో క్లియరెన్స్ చేస్తున్నామంటూ కూడా సివి ఆనంద్ స్పష్టం చేయడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. ఆటంకం ఉండదు, కానీ ఈ విధంగా వచ్చే రోజు అంటే ఈరోజు వర్కింగ్ డే, అందరు కూడా ప్రజలు బయటకు వస్తున్నారు. కానీ ఆ సమయంలో మీరు రాత్రి 12 గంటలకు 2 గంటలకు బయలుదేరి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇదే విధంగా పరిణామాలు ఉంటాయని వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అందుకే వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, వచ్చే సంవత్సరం అయినా వారు ఈ మొత్తము ప్రక్రియని అర్థం చేసుకొని పోలీసు మరియు జిహెచ్ఎంసీ అందరితో సహకారం అందిస్తే చాలా బాగుంటుందని వారికి తెలియజేస్తున్నారు. నిన్న ఈ ఫైనల్ డే ఇమర్షన్ సమయంలో రికార్డు పైన 5,500 విగ్రహాలు హుస్సేన్ సాగర్ లేక్లో నిమజ్జనమయ్యాయి. కానీ రికార్డులో లేనివి అనాధికారికంగా వచ్చిన వేరే కమిషనరేట్స్ నుంచి వేరే జిల్లాల నుండి కూడా వచ్చాయి. దానివల్ల కొద్దిగా ఆలస్యం కూడా అయింది. దాదాపు మనం లెక్క పెట్టుకుంటే ఒక 15,000 విగ్రహాలు నిమజ్జనం అయినట్టు మనం భావించవచ్చు. ఆలస్యం కూడా ఆ విగ్రహాల వల్ల కూడా జరిగింది. ఉదాహరణకు ఉదయము 5 గంటలకు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ మరియు తెలుగు తల్లి మధ్య దాదాపు 30-40 అడుగుల వినాయక విగ్రహము 2 లారీలు వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాయి. అక్కడ
ఎలక్ట్రికల్ వైర్స్ అంత హైట్లో ఏ విగ్రహం లేదని మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు దాన్ని పైకి లేపలేదు. కానీ అది వచ్చి దాదాపు గంటన్నర సేపు మొత్తము ఆ ప్రొసెషన్ అంతా ఆగిపోయింది. నిమజ్జనం జరిగే సమయంలో ఓల్డ్ సిటీలో హ్యాబిట్స్ మెయిన్ రోడ్లో ఎన్నో వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యాయి. అంటే వాహనాల కండిషన్ మంచిగా లేకపోవడం, ఏవైతే టస్కర్లు కానివ్వండి, డీసీఎంలు, లారీలు ఏవైతే మీరు రెంట్ పైకి తెచ్చుకుంటున్నారో అవన్నీ కూడా మంచి కండిషన్లో ఉండకపోవడం, ఆర్టీఏ వాళ్ళు ఎంత చెప్పినా నివారించినా వారు తీసుకోవడం, ఇదంతా ఈ అన్ని కారణాల వల్ల ఊరేగింపులో కొద్దిగా ఆలస్యం అయిందని, దాదాపు 4-5 గంటల ఆలస్యం దీనివల్ల అయిందని మీకు తెలియజేస్తున్నాను. నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ ఈ విధంగా వచ్చే రోజు అంటే ఈరోజు వర్కింగ్ డే, అందరు కూడా ప్రజలు బయటకు వస్తున్నారు. కానీ ఆ సమయంలో మీరు రాత్రి 12 గంటలకు 2 గంటలకు బయలుదేరి ఇష్టం వచ్చిన కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయంలో విద్యాశాఖలో జరుగుతున్న యాక్టివిటీస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎస్సి బోర్డు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు నోడల్ ఆఫీసర్ దేవానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు దేవానందరెడ్డి తెలిపారు. అనంతరం ఎంఈఓలకు పలు సూచనలు చేశారు. పనుల గురించి రివ్యూ చేయడం, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు 4-5 అజెండా అంశాలు ఇప్పుడు ఇంపార్టెంట్ ఉన్నాయి. వాటిల్లో యూడైస్ అనేది ఒకటి. ఎవ్రీ ఇయర్ మనం కంట్రీ వైడ్ యూడైస్ డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది అన్ని రకాల విద్యాశాఖలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలకు యూడైస్ అనేది ఉపయోగపడుతుంది. అలాంటి మంచి డేటాను మనం యూడైస్లో ఎంట్రీ చేయాలని చెప్పి ఎంఈఓలకు ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చదివే ప్రతి స్టూడెంట్ యూడైస్ డేటాలో ఉండాలి. అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఏ మేనేజ్మెంట్ అయినా కావచ్చు. అదేవిధంగా క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్లను కూడా ఈరోజు స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఒక మండలంలో హై స్కూల్స్ను లీడ్ స్కూల్స్గా పెట్టి స్కూల్ కాంప్లెక్స్లను రీవ్యాంప్ చేసే కార్యక్రమం మీద కూడా ఈరోజు ఎంఈఓలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య రీసెంట్గా వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రతి స్టూడెంట్కు టీచర్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా టీచర్స్ అందరూ కూడా అలాట్ అయిన స్కూళ్ళకి వెళ్ళి పనిచేసే విధంగా చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ జరిగింది. తర్వాత ఎయిడెడ్ స్కూల్స్ జరగబోయే రిక్రూట్మెంట్లు కావచ్చు పారదర్శకంగా ఉండాలి. కోర్టు కేసుల విషయంలో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అందరికీ జరిగింది. అదేవిధంగా డిసిప్లినరీ యాక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉండాలా, అకాడమిక్గా ఏ రకంగా ముందుకెళ్ళాలా, ప్రతి పిల్లవాడికి చదవడము, రాయడము, మాట్లాడడము, ఇంగ్లీష్లో మాట్లాడడం, మ్యాథమెటిక్స్లో బేసిక్స్, వీటన్నిటి మీద కూడా ఎంఈఓలందరూ కూడా చర్యలు తీసుకొని లర్నింగ్ అవుట్కమ్స్ సాధించి మండలాన్ని తర్వాత జిల్లాన్ని మంచి ప్లేస్లో ఉంచాల్సిన విధంగా చెప్పడం జరిగింది. ఆ పై అధికారులు కూడా ఏ రకంగా ఏం కోరుకుంటున్నారు అనేది ఇక్కడ తెలియజేసి జిల్లాకు స్టేట్కు మధ్య కోఆర్డినేషన్ చేయడం కోసం ఇక్కడికి డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్గా రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా జిల్లా ఎడ్యుకేషన్ సమస్యలు ఏదైనా ఉంటే కూడా స్టేట్ అఫీషియల్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక మంచి వాతావరణంలో విద్యాశాఖ ముందుకెళ్ళే దానికి ప్రయత్నం చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. విద్యాశాఖలో జరుగుతున్న పనుల గురించి రివ్యూ చేయడం, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు ఖరారయ్యాయి. అక్టోబర్లో కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితులను పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వార్షిక ఆదాయం గ్రామాల్లో 2.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షలుగా ఉంటేనే రేషన్ కార్డులకు అర్హులుగా పరిగణిస్తారు. 3.5 ఎకరాల్లోపు తడి, 7.5 ఎకరాల్లోపు మెట్టు భూమి ఉంటేనే అర్హులు అవుతారని ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది. రేషన్ కార్డు అండ్ హెల్త్ కార్డు విషయంలో మొత్తం విషయాన్ని పరిశీలించి విధి విధానాలు ఏ విధంగా మరి ఇవ్వబోతున్నామో దాన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి మాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మేము గతంలో 3 మీటింగ్ చేసుకున్నాం. ఈ 4వ మీటింగు మరికొన్ని విషయాలు మేము డిస్కస్ చేయడం జరిగింది. మేము ఇంకొక మీటింగ్ తర్వాత ఈ నెలాఖరి వరకు
మొడాలిటీస్ ఫైనలైజ్ చేస్తాం. అక్టోబర్ నెలలో ఈ అప్లికేషన్స్ తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది. అప్లికేషన్లలో కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే జరుగుతున్న విషయం ఏందో కొన్ని మీకు బ్రీఫ్ గా డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ లైన్. ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకున్న జిల్లాల్లో అప్పుడు 91 లక్షల కార్డులు ఉంటే 91,68,231 కార్డు. దానికి బెనిఫిషియరీ మెంబర్స్ 3,38,00,000. సరే, ఆ తర్వాత కొంతమంది ఆంధ్రాకి వెళ్ళి కొంత మైగ్రేషన్ అయింది. అన్ని విషయం సెటిల్ అయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత రేషన్ కార్డ్స్ స్ట్రెంత్ ఇప్పుడు 89,21,907 కార్డులు. అదేవిధంగా ఈ కార్డుల ద్వారా యూనిట్స్ అంటే బెనిఫిషియరీస్ ఎంతమంది జనాభా కలుగుతుందంటే 2,70,36,250 మంది కలుగుతున్నారు. ఓకే, నెక్స్ట్. అయితే గత 10 ఏళ్లుగా కొన్ని సంవత్సరాలు కార్డు ఇచ్చిండ్రు, కొన్ని సంవత్సరాలు ఇవ్వలేదు, కొన్ని సంవత్సరాలు కార్డ్స్ డిలీట్ చేసిండ్రు. అయితే తెలంగాణప్పుడు అప్పటికి ఇప్పటికీ మొత్తం 10 ఏళ్లలో ఒక కేవలం నామమాత్రంగా కార్డ్ సంఖ్య పెరిగింది. ఇప్పుడు మొత్తం ఎక్సర్సైజ్ రీవ్యాంప్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం ఉద్దేశం. అదేవిధంగా రేషన్ తీసుకోకుండా రేషన్ కార్డు కోసం కొంత ఆసక్తి, ఎందుకంటే దానివల్ల ఆరోగ్యశ్రీ హెల్త్ విషయాలు ఉంటాయని చెప్పి చాలా మంది ఉండడంతో మేమేమనుకున్నామంటే రేషన్ కార్డు రేషన్కి, హెల్త్ కార్డు హెల్త్కి, ఇది విడివిడిగా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు కరెంట్ స్టేటస్ 89,96,000 కార్డులు ఉన్నాయి. బెనిఫిషియరీస్ మెంబర్స్ 2,81,70,000 మంది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 54,45,000 మందికి, అంటే 1,91,00,000 మందికి సెంట్రల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉన్నది. స్టేట్ కింద 95.51 lakh కార్డ్స్ 90 లక్షల మందికి. అంటే దీనికి మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న వాళ్ళకి ఆ 54,45,000 కార్డులకి అందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది. అందులో 5 కిలోల కేంద్రం నుంచి 1 కిలో రాష్ట్రం నుంచి ఇవ్వబడుతుంది. ఈ 35,51,000 కార్డులకి మొత్తం 6 కిలోల బియ్యం కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతున్నది. మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు గతంలో ఏ క్రైటీరియాతో రేషన్ కార్డు ఇష్యూ చేసిండ్రు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని. దానికి ఏంటంటే బేసిక్ గా ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఉన్నది ఏంటంటే ఇన్కమ్ సీలింగ్, ఆదాయ పరిమితి. రూరల్ ఏరియాస్ లో మరి రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ 1,50,000 కానీ తక్కువ ఉండాలి. అర్బన్ ఏరియాస్ లో 2 లక్షలు దానికంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా మరి ల్యాండ్, మరి భూమి యజమానులకి మరి వెట్ ల్యాండ్ అయితే 3.5 acres అండ్ బిలో, డ్రై ల్యాండ్ అయితే 7.5 acres అండ్ బిలో. అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న నిబంధన ఇది. దీన్ని ఏ విధంగా మరి ఇదే కొనసాగించాలన్నా, మరి దీన్ని పెంచాలన్నా తగ్గియాలన్నా అనే విషయాన్ని మేము ఇంకా పరిశీలిస్తున్నాం. వచ్చే మీటింగ్ లో ఫైనలైజ్ చేస్తాం. ఇది కాకుండా కేంద్ర స్కీమ్ ఇంకోటి అంత్యోదయ స్కీమ్ ఉంది. దాని కింద 5,66,000 కార్డులు ఉన్నాయి. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకి 35 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ కానీ, మార్జినల్ ఫార్మర్స్ కానీ, రూరల్ ఆర్టిజన్స్ కానీ, విడోస్, సరే ఈ కొన్ని HIV పాజిటివ్, లెప్రసీ పేషెంట్స్, ఇటువంటి వాళ్ళకి కేంద్రం నుంచి ఇది అంత్యోదయ
ఒక స్పెషల్ స్కీమ్. నెక్స్ట్ ఇది ఇంకో స్పెషల్ స్కీమ్ సెంట్రల్ నుంచే ఇది. దీని కింద కేవలం 5,416 కార్డులు ఉన్నాయి. ఎవరికైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్, స్టేట్ పెన్షన్ రావడం లేదో వాళ్ళకి మెదక్ జిల్లాలో గణేష్ నిమజ్జనం శోభయాత్ర ఘనంగా జరుగుతున్నాయి. ఈ శోభయాత్రలో మాజీ ఎమ్మెల్యే పద్మ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, అధికారులు, నాయకులు ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర రాష్ట్రాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతి మండలంలోని స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో, ప్రజలందరినీ, పౌరులందరినీ భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలకి స్వచ్ఛత పైన, నీటి పొదుపు పైన, పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించడంతో పాటు వారి బాధ్యతను పెంచడం, మరోపక్క 60 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తద్వారా పౌరులందరికీ ఆరోగ్య రక్షణ ఇవ్వాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ నుంచి అనేక సేవా కార్యక్రమాలని ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం కోసం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు అనపర్తిలో స్వచ్ఛతగా ప్రతిజ్ఞ చేస్తూ పెద్ద ఎత్తున స్వచ్ఛత ర్యాలీని కండక్ట్ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, పచ్చదనాన్ని పెంపొందింప చేయాలి అనే ఒక ఆలోచన ప్రజలకు కలిగించడం కోసం ఈ ర్యాలీ, మానవహారాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఉదయం అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. మరి నేను ఇవాళ కాకినాడ జిల్లాలో, కాకినాడ పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. సేవా పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో, ప్రజలందరినీ, పౌరులందరినీ భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలకి స్వచ్ఛత పైన, నీటి పొదుపు పైన, పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించడంతో పాటు వారి బాధ్యతను పెంచడం, మరోపక్క 60 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తద్వారా పౌరులందరికీ ఆరోగ్య రక్షణ ఇవ్వాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన. సేవా పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు
సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో, ప్రజలందరినీ, పౌరులందరినీ భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలకి స్వచ్ఛత పైన, నీటి పొదుపు పైన, పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించడంతో పాటు వారి బాధ్యతను పెంచడం, మరోపక్క 60 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తద్వారా పౌరులందరికీ ఆరోగ్య రక్షణ ఇవ్వాలి అనేది చిన్న మధ్య తరహా పరిశ్రమ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మాదాపూర్ శిల్పకళా వేదికగా ఎంఎస్ఎం పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాల, ప్రయోజనాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సీఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించారు. రేపు ఆ ఐటీఐలు ప్రొడ్యూస్ చేసే గ్రాడ్యుయేట్స్ ప్రపంచ స్థాయి ఆశించిన విధంగా ఆ స్కిల్ సెట్స్ ని వారు పొందే విధంగా రేపు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మనము అమెరికాలో వ్యాపార అవకాశాలన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా 6 విధానాలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈఈ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే 6 కొత్త పాలసీలను ఖరారు చేయాలని గత సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తీసుకురావటం వల్ల ఈ ఎంఎస్ఎంఈస్ అన్ని కూడా ప్రధానమైన గ్రోత్ సెంటర్స్ కావాలి. అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా అందరి ఆలోచన, మన రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు లక్ష్యంగా 5 ట్రిలియన్ల ఎకానమీ చేయాలి ఈ భారతదేశాన్ని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మన రాష్ట్రం మీ అందరి సహకారం వల్ల, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈస్ ప్రధానమైన భాగస్వామ్యంతో 1 ట్రిలియన్ ఎకానమీ ఖచ్చితంగా చేసి తీరాలని వారి ఆలోచన, మనందరి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈ గ్రోత్ సెంటర్స్గా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు పాలసీని అన్ని రాష్ట్రాల కంటే మెరుగు రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి, మహిళల పారిశ్రామికవేత్తలకు సంబంధించి, వినూత్న స్టార్టప్ల కోసం ప్రత్యేక పార్కులను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అన్ని కొత్త పారిశ్రామిక పార్కుల్లో 5% ప్లాట్లు మహిళలకి, 15% ప్లాట్లను ఎస్సీ, ఎస్టీ ఆంటర్ప్రినర్స్కి రిజర్వ్ చేయాలని కొత్త పాలసీలో సూచిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈరోజు మరొక కొత్త పాలసీ విధానాన్ని, ఇంతకుముందే సోదరిమణి చెప్పినట్టు మహిళా సోదరిమణులను కోటీశ్వర్లను చేయాలని ఆ ఆలోచన దృక్పథంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసము అన్ని మౌలిక వసతులతో ఫ్లాట్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అంటే 119 నియోజకవర్గంలో ఫ్లాట్ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీస్కు సంబంధించి అందరినీ కూడా మహిళా సోదరిమణులని
మరి ఆంటర్ప్రినర్స్గా పెద్ద ఎత్తున చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులని ఎంఎస్ఎంఈలకు మారడానికి ప్రోత్సాహం చేస్తాం. 10 జిల్లాలో ఎస్ఎంఎస్ఐ సంబంధించిన ఈ క్లస్టర్స్ చుట్టూ 10 కొత్త కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం, మనం ఇండస్ట్రియల్ జోన్స్ తీసుకొస్తూ ఉంటాం, కొత్తగా క్లస్టర్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక ఫండమెంటల్ ఆలోచన దాంట్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి మొట్టమొదటిసారి మా పరిశ్రమల శాఖకు సంబంధించి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దాని పరంగా కేంద్రీకరించి పనిచేయాలని ఆలోచన చేస్తూ ఈరోజు ఎంఎస్ఎంఈకి సంబంధించే కానీ ఇంతపూర్వకం ఉన్న పెద్ద పరిశ్రమలకు సంబంధించిన పార్క్స్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ విమెన్ ఎంప్లాయీస్ పరంగా కావాల్సిన క్రెస్ కానీ డార్మెటరీస్ కానీ లేకుంటే ఒక చిన్న స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ పనిచేసే మరి చాలామంది సోదరులకు సోదరిమణులకు వాటి వల్ల మరి ఉపయోగపడే విధంగా పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలకు మరి సులువుగా ఉండటానికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసే విధానాన్ని కూడా దీంట్లో అమలు పరిచే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఎంఎస్ఎంఈ సంబంధించి ఆర్థిక సహాయం ఇంకా సులభంగా పొందడంలో కేంద్ర పాత్రను మా ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల ప్రభుత్వం సాంప్రదాయ ప్రత్యామ్నాయ వనరుల నుంచి ఆర్థిక వనరులను మెరుగుపరచడానికి చర్యలను ప్రవేశపెట్టింది. తెలంగాణలోని ఎంఎస్ఎంఈలకు సంబంధించిన మూలధన పెట్టుబడి సబ్సిడీ మద్దతును కూడా పెంచాం. కొత్త పాలసీ ద్వారా భవిష్యత్తు అమ్మకాల ఆధారంగా ఎంఎస్ఎంఈల సులభంగా రుణాలు పొందేలా పైలట్ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించబోతా ఉన్నాం. ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అందుబాటులో తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాం. ఈ విధానం కింద సామూహిక నైపుణ్యం పెంపొందించడానికి, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ శిక్షణ పొందడానికి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఓ ప్రస్తావన తప్పకుండా ముందుకు పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు అందరూ కూడా చూశారు, రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రధానంగా మనకు కావాల్సిన ఏదైతే మానవ వనరులకు సంబంధించి పూర్తి స్థాయిలో స్కిల్స్కు సంబంధించి మనం రాబోయే కాలంలో దేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ క్యాపిటల్గా మనం ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకున్నాం. ఏ రాష్ట్రంలో కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని మీకు రాబోయే కాలంలో మీకు కావాల్సిన స్కిల్ సెట్స్ని అక్కడే ట్రైనింగ్ ఇప్పించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ ఈరోజు మేము మొదలుపెట్టాం. ఈ సంవత్సరం 7 రంగాలలో 7 వివిధ రంగాలకు సంబంధించిన పెద్ద పారిశ్రామికవేత్తలు వారు వచ్చి వారు స్వయాన ఆ పరిశ్రమలకు సంబంధించిన ట్రైనింగ్ ఇప్పిస్తూ వారికి మార్కెట్ రెడీ, జాబ్ రెడీ చేసే బాధ్యత కూడా ఈరోజు మేము ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్న తరుణము మీ అందరికీ కూడా దృష్టికి వస్తాను. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యే వివేకానందను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం గౌడ్ వైఖరిని వారు తప్పుపట్టారు. కోట్లు తెచ్చి కొత్తలాపూర్ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేసిన వ్యక్తి, విద్యావంతుడు, వివేకవంతుడు మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే నువ్వు ఏం చేసినావు ఇండిపెండెంట్గా ఉండి నువ్వు చేసి నీ సొంత ఆస్తుల గురించే నువ్వు కాపాడుకున్నావు తప్ప ఏ రోజు కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు కూడా ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి 85,576 ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిచాడు. మీరు
కాంగ్రెస్లోకి ఉండి బీజేపీలకు ఉండి కాంగ్రెస్లకు మన వైఎస్ఆర్సీపీకి ఇష్టమున్న పార్టీలకు దిగింది మీరు. వివేక్ గారు ఒకటి టీడీపీలోకి వెళ్ళి ఇళ్ళకి వచ్చిండు, కానీ ప్రజా ఆదరణ పొంది మళ్ళీ కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మీరు 3 సార్లు అతనిపై ఒక్కొక్కసారి ఏ మెజారిటీ లేకుండా ఓడిపోయిన వ్యక్తిగతం మీది. వాళ్ళ తల్లిదండ్రులను తిట్టినందుకే మీకు ఆ రోజు సూరారం గ్రౌండ్లో చేసుకోవడం జరిగింది. తెల్లారి కూడా దాని గురించి మా కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు చెప్పినట్టు దాని గురించి తొందరపడ్డాం అని చెప్పినాక కూడా మళ్ళీ అదే ముందడేసుకొని మీరు ప్రతిదీ కూడా దాని పెద్ద రాజకీయం చేస్తున్నట్టు మీరు భావిస్తున్నారు. మరి ప్రతి మనిషి రాజకీయాల్లో మనుగడ సాధిస్తాం, కానీ ఆయన ఇలాంటి రెస్పాన్సిబిలిటీ కాకుండా ఎక్కడ రెస్పాన్స్ లేకుండా ఒక రెస్పెక్ట్ లేకుండా ఆయన స్థాయి ఉంచిపోయి ఈరోజు మనకు గౌరవ ఎమ్మెల్యే వివేక్ గారిని 3 సార్లు తెచ్చి ప్రజాభిమానాన్ని పెద్ద ఎత్తున చెరువని తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద భారీ మేరకు తెచ్చిన వివేక్ గారిని ఇష్టం వచ్చినట్టుగా చూడడం మాత్రం చాలా అది నిజంగా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం, ఈ యొక్క భాష నీ తీరు నీ పద్ధతులు మార్చుకోకపోతే ఇప్పటికి 3 సార్లు ఓడిపోయావు, కానీ నీ జీవితంలో రాజకీయంగా ఎప్పుడు గెలిచే అవకాశం ఖచ్చితంగా నీ చేతిలో పోగొట్టుకుంటున్నా చెప్పని అది ప్రజలు మీకు గుణపాఠం. అది ఇంకా మీరు మైండ్ సెట్ మారట్లేదు, అదే మైండ్లో అదే లెక్కగా అదే పద్ధతిలో పోతా ఉన్నారు. దయచేసి మీరు మైండ్ సెట్ మార్చుకోవాలి. రాజకీయంగా ప్రజల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, ప్రజల యొక్క సమస్యల మీద పోరాడాలి తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ ఎవరుతున్నారు. సరే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు, అది పార్టీ పరంగా కౌంటర్ ఇచ్చుకుంటారు. నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే, మేము కూడా మాట్లాడుతుంది, కానీ మనం ఒక స్థాయిని మనిషి మాట్లాడుతుందని చెప్పని పెద్దలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆనాడు మన సూర్యన్న జరిగిన విషయాన్ని ఆయన పదే అక్కడక్కడ ఇస్తూ ఉన్నాడు. నిజంగా వాస్తవం చెప్తా ఉన్నాను, ఆ రోజు జరిగిన సంఘటన 100% శ్రీశైలం కూడా వాంటెడ్లీ మన గౌరవ ఎమ్మెల్యే రెచ్చగొట్టిండు ఆయన. వాస్తవం మీ అందరి సాక్షిగా మా సొంత అన్నయ్య గారిని మా పాండు గారు పుణ్యం అని చెప్పి ఈరోజు బతికి కొట్టగలుగుతున్నాం. నువ్వు కాదు, ఎంటైర్ కుటుంబం అంతా బతికి పడుతుంది. ఈరోజు మా అన్నయ్య గారు పాండు గారిని ప్రతి రాయకనే బలగిస్తుంది. కానీ నువ్వు ఆ రోజు నీ నోటి గురకొని ఆ మాట అన్నవో ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే గారు రెచ్చగొట్టి ఎమ్మెల్యే గారిని ఎమోషనల్ అయ్యే విధంగా అది మాట్లాడడం జరిగింది. దానికి మా ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతోని తెల్లారి నెక్స్ట్ డేనే మళ్ళీ దాన్ని సారీ చెప్పి, ఆయన చదువుకునే వ్యక్తి, సంస్కరణ వ్యక్తి కాబట్టి ఆనాడే దాన్ని ఆ ఇష్యూని ఆ రోజు కూర్చోండి. ఆయన 3 సార్లు మళ్ళీ రేపు మీద ఓడిపోయిన తర్వాత ఈరోజు మా ఎమ్మెల్యే హైటెక్ 3 సార్లు గెలిచిన తర్వాత మరి ఆయన ఈరోజు మొన్నటిదాకా మరి బీజేపీ పార్టీ, అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏదైతే అధికారంలో వచ్చిందో ఆ అధికారంలో పార్టీకి రావడం జరిగింది. మరి వచ్చి ఈరోజు ఉంటూనే మరి అభివృద్ధి నుంచి మాట్లాడకుండా మరి వివేకానంద మరి 3 సార్లు హైటెక్ గెలిచిన అతని వ్యక్తి మీద మరి ఆయన విద్యావంతులు అని చెప్పేసి జీర్ణించుకోలేక పల్లిపట్టణ అంటే ఏంటి, అసలుకి పల్లిపట్టణ రైల్వే స్టేషన్ నుంచి ఎవరు మాట్లాడతారో మరి జనాలందరూ కూడా పబ్లిక్ కూడా తెలుసు. మరి సుబ్బుల్లాపూర్లో మరి 3 సార్లు నేను ఆల్రెడీ తిరగకుండా ఎలగొట్టింది పబ్లిక్ అని చెప్పేసి కూడా ఆయన సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి 3 సార్లు పబ్లిక్ తిరగకుండా ఎలగొట్టింది కాబట్టి 3 సార్లు ఓడిపోవడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మన వివేకానంద మరి 3 సార్లు గెలిచిన తర్వాత మరి అభివృద్ధి కార్యక్రమంలో మనం ముందుకు పోతుంది కాబట్టి ప్రజలు మరి పట్టం కట్టడం జరిగింది. 3 సార్లు కూడా మరి 3 సార్లు గెలిచిన వ్యక్తి మరి మొన్న 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉండి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఏ విధంగా డెవలప్ చేసినాం, మరి ఎన్ని అభివృద్ధి పనులు చేసామో మరి జనాలందరికీ తెలుసు కాబట్టి మరి మిమ్మల్ని 3 సార్లు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.